భారతదేశం మైక్రో ప్రాసెసర్ అండ్ చిప్ డిజైన్ లో ఒక కొత్త మైల్ స్టోన్ ని అచీవ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఏంటంటే విషయంలోకి వస్తే భారతదేశం మొట్టమొదటి ఇండిజినస్ స్వదేశీ 32-బిట్ ప్రాసెసర్ విక్రమ్ ని ఆవిష్కరించారు. దీంతో వీ కెన్ సే దట్ భారతదేశం అనేది ఐటీ రంగంలో మెయిన్ గా సెమీ కండక్టర్ ఈ రంగంలో ఒక కొత్త మైల్ స్టోన్ కి వచ్చినట్టే. అయితే సెమీకాన్ ఇండియా 2025 లో ఈ సమ్మిట్ లో ఈ 32-బిట్ ప్రాసెసర్ గురించి, దీని పేరు విక్రమ్, దీన్ని ఇక్కడ వీళ్ళు ఆవిష్కరించారు. అండ్ దే హ్యావ్ సెట్ టు ద హోల్ వరల్డ్. మోడీ వచ్చారు, మోడీ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇస్రో విక్రమ్ పేరుతో ఇస్రో ల్యాబొరేటరీలో దీన్ని డెవలప్ చేశారనమాట. సో దీనికి పేరేమో విక్రమ్ అని పెట్టారు. మనకి చాలా PSLVs ఇట్లాగా విక్రమ్ అనే పేరుతోనే ఉన్నాయి. ఫస్ట్ ఇండిజినస్ 32-బిట్ ప్రాసెసర్. ఇప్పటిదాకా ఇండియాలో ఇలాంటిది ఎప్పుడు చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అది దీని ఇంపార్టెన్స్. అండ్ ఇది ఆల్రెడీ ఇస్రో PSLV రాకెట్ లో ఆల్రెడీ టెస్ట్ చేశారు అండ్ విచ్ వాజ్ వర్కింగ్ ఫైన్. అయితే దీని అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్కడెక్కడ వాడతారు అంటే స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ లో, రాకెట్స్ లో, డిఫెన్స్ సంబంధించిన వాటిల్లో, స్వదేశీ వాహనాల్లో, అదే విధంగా ఎనర్జీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఇలా ఈ ఏరియాస్ అన్నింటిలో దిస్ చిప్ గోనా బి యూజ్డ్. అండ్ వరల్డ్ వైడ్ చిప్ డిజైనింగ్ ఇంజనీర్స్ చూస్తే అందులో 20% మన భారతీయులే. మనకి ఇక్కడ డెవలప్మెంట్ స్కోప్ కానీ ఇలాగా మనకి ఫ్యాబ్స్ లేవు. మైక్రో ప్రాసెసర్ ఫ్యాబ్స్, ఫ్యాబ్రికేషన్ సెంటర్స్ ఇవన్నీ లేవు. డెవలప్మెంట్ సెంటర్స్ కానీ డిజైనింగ్ సెంటర్స్ ఇవన్నీ లేవు.